హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వర్షాలు అయితే వస్తున్నాయి, ఇంకా మబ్బులుగానే ఉంటున్నాయి, వర్షాలు పడుతున్నాయి. మన విజయవాడ అంతా చాలా బీభత్సంగా ఉందనమాట. నిన్నైతే నేను వెళ్ళానండి విజయవాడ. కూరగాయలు లేవని చెప్పేసి కూరగాయలు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళానమాట. వారం మీద నుంచి వెళ్ళామన్నమాట. అసలు ఎంత బీభత్సంగా ప్రవహిస్తుందో మన ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వాటర్ అసలు చాలా బీభత్సంగా ఉంది. ఆ వాటర్ ఫ్లో మూలన ఏంటంటే ఆ సైడ్లో ఉన్న వాళ్ళు అన్నిటిలోకి, అన్ని కాలనీలోకి వాటర్ అయితే వచ్చేసినాయి అండి. సో మరి ఇది మన చేతుల్లో అయితే మనమైతే ఏం చేయలేం కదండి. అంతా మరి విధి వైపరీత్యం కాబట్టి, ప్రకృతి వైపరీత్యం కాబట్టి మన చేతుల్లో అయితే ఏం లేదనమాట. సో మన పని ఏంటంటే ఆ దేవుని ప్రార్థించడమే, తొందరగా ఆ వాటర్ అన్ని క్లియర్ అవ్వాలని చెప్పేసి మనం ప్రార్థన చేయడమే అనమాట మన పని అయితే. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా అంటే ఎక్కువ అని కాదండి, ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం వాళ్ళకి ఫుడ్ వాటర్ అవి అందేలాగా ఉంటే కనుక బాగుంటుందని చెప్పేసి అయితే నా ఉద్దేశం అండి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాటర్లో ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో మూలన ఆ వాటర్లో ఏమేమి వస్తాయో బయటికి మనకైతే తెలియదండి. కాబట్టి వాటర్లో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి చికిత్స తీసుకునే ఇది కూడా లేదనమాట. అంత బీభత్సంగా ఉంది విజయవాడ అయితే. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరగా ఆ వర్షాలు తగ్గిపోవాలి, ఆ వాటర్ అంతా క్లియర్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనం అయితే అడుగుదామండి కంపల్సరీగా. సో ఈ రోజు వీడియో ఏంటంటేనండి, నేను కూరగాయలకు వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ చాలా ఫ్రెష్గా ఆకాకరకాయలు అయితే కనిపించినాయండి నాకు. సో ఇక అది ఆకాకరకాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసేసి ఆకాకరకాయలు ఫ్రై చేసుకుందామండి. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఆకాకరకాయలు. ఇక అందుకనే తెచ్చాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది మనం వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేసేసేద్దామండి. సో ఈ రోజు అయితే మన రెసిపీ వచ్చేసి ఆకాకరకాయల ఫ్రై. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏమేమి కావాలి ఏంటనేది ఇవి కూడా శుభ్రంగా కడిగి మనం కట్ చేసేసుకుందాము. ఏమేమి కావాలి ఏంటి అనేది మీకు చెప్తానండి. ఓకేనా? చాలు. ఓకేనా అండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. సో ఇవి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శుభ్రంగా ముందర వాటర్లో క్లీన్ చేసేసుకొని చక్కగా కట్ చేసి పెట్టేసుకుంటానండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటికి ఏమేమి వేస్తాను, ఎలా వండుతాను, ఏంటి, ఎలా వండితే బాగుంటుంది, ఎలా అయితే మనకు టేస్ట్గా ఉంటుంది అనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను అనమాట. ముందైతే మనం వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని కట్ చేసుకుందాం. ఓకేనా? సో ఓకే అండి, ఇప్పుడు మన ఆకాకరకాయకి అయితే నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇవైతే శుభ్రంగా కడిగి ఇట్లా ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇదిగోండి, దానికి కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకు మన ఇష్టం అండి, ఎంతన్నా వేసుకోవచ్చు. కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర అండి, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసేసి మన కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఓకేనా? కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. సో మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఇంకా దీంట్లో ఒక ప్రత్యేకమైన మసాలా అయితే వేసుకుందాం మనం. మసాలా అంటే ఏది ధనియాలు, గరం మసాలా అవేం కాదు. చిన్నులపాయలు, జీలకర్ర, మరి మన కొబ్బరి, కారము, ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసి మనం చక్కగా దీనికి ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ మసాలా అదేనమాట. అది ఎలా పడతాను కూడా నేను మీకు చూపిస్తాను. ముందైతే మనం స్టవ్ అయితే వెలిగించాను, కళాయి అయితే పెట్టేసేసాను. ఆయిల్ వేసుకుందాము. ప్లీజ్ అండి, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్ని బాగుంటున్నాయి, చక్కగా నేను అన్ని అర్థమయ్యేలాగా పెడుతున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకేమైనా నచ్చకపోతే, మీకేమైనా డౌట్స్ ఉంటే కదా నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అంటే ఇవి ఆకాకరకాయలు కదా, వేగాలి కదా, అందుకని. ఓకేనా? ఆల్రెడీ వేడైపోయిందండి. కొంచెం గట్టిగానే వేసుకోండి, తిరగమాత అయితే పంటి కింద తగులుతా బాగుంటుంది అనమాట. ఒక్క చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇదిగోండి, ఒక 4-5 మెంతి గింజలు అయితే వేసుకుంటున్నాను. ఇది మన మసాలాలో కూడా వేసుకుందాము, అదే మన చిల్లుపై కారంలో కూడా వేసుకుందాము. దీంట్లోకి 4 గింజలు. ఓకేనా? తిరగమాత గింజలండి, ఇదిగోండి ఈ మాత్రం అయితే వేసుకుందాము. ఏందా కనబెట్ట, ఇదిగోండి 2 గుప్పులకి వేసానండి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మన ఈ ఆకాకరకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది అనమాట.
ఇదైతే ఒకసారి కలిపేసేసుకుందాం. ఇవి కొంచెం మేగనిద్దాము. టమాటా ఇవైతే వేగిపోయాయండి. దగ్గరికి అండి చూపించినానా? అవైతే వేగిపోయాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుందాము. కరివేపాకు, కూడా వేసుకొని చక్కగా కలుపుతున్నాము. ఇవి వేగాలండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట. వేసుకుందాము. ఇప్పుడే మన కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. బాగా వేగనిద్దామండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్గా వేగిపోయినాయండి. ఇది కూడా చూడండి, ఇవి బ్రౌన్గా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం కాకరకాయలు అయితే వేసేసుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా సార్లు చేశాను నేను. మన ఛానల్ అయితే ఇది ఫస్ట్ టైం అనమాట పెడతాం. కాకరకాయలు వేసేసుకుందాము. వేసేసుకొని వెంటనే పసుపు అయితే వేసుకుందామండి. అవి మగ్గడానికి మనం కారం అయితే ఉప్పు అయితే వేసుకుందాము. ఒక స్పూన్ అయితే వేస్తున్నాను, అర స్పూన్ అయితే వేస్తున్నానండి. వేసి మనం చక్కగా ఒక్కసారి కలిపేసేసుకుందాము. మా ఇంట్లో మా వారికి కాకరకాయ అన్న కాకరకాయ అన్న చాలా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటారు ఆయన కూరగాయలు తెస్తే మాత్రం కంపల్సరీగా ఇవి తెస్తారనమాట. మా పిల్లలకి ఇష్టం ఉండదండి. మా పెద్ద అబ్బాయికి ఇష్టం ఉండదు, మా చిన్న అబ్బాయికి ఇష్టం ఉండదు. మనం నిజం మాట్లాడుకుంటే బెస్ట్ కదండి. ఇప్పుడైతే మనం ఇది చక్కగా సిమ్ చేసేసుకొని దీని మీద అయితే మూత పెట్టేసేసుకుందాము. ఒక పక్కనేమో చట్నీకి రెడీ చేసుకున్నానండి. చట్నీ చేద్దామని చెప్పేసి ఇది స్పెషల్గా వీడియో ఏం తీయట్లేదు అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక మసాలా రెడీ చేసుకుందామండి. చెప్పాను కదా నేను మీకు. ఎద్దక ఇదిగోండి, ఒక చిన్నులపై, ఇదిగోండి కొంచెం కొబ్బరి, చిన్నులపాయలు. ఇవి చిన్నులపాయలు పెద్దవి కాబట్టి నేను ఒక 4-5 వేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్నవి అయితే కనుక ఒక పాయి వేసేసుకోండి. చిన్నులపాయలు ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. వేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. ఇదిగోండి జీలకర్ర. మనం ఇప్పుడు మిగిలిన మనం వేరే కర్రీకైనా వాడుకోవచ్చండి. ఈ కారం మసాలా చిన్నులపాయ వేసుకున్నది. కారము 2 స్పూన్లు, ఇంకొక స్పూన్ కూడా వేసుకుందాము. అంటే దీనికి కొలత ఏమి లేదండి. మనం కర్రీ సరిపడా వేసుకొని మిగతాది మనం దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. కంపల్సరీగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి కంపల్సరీగా. అలాగే 2 మెంతి గింజలు వేసుకుందామండి. ఇదిగోండి, ఇవన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసేసి ఇవి కూడా తీసేసి ఇదైతే మనం మసాలా పట్టుకుందామండి. ఓకేనా అండి? ఇదైతే మనం చక్కగా మసాలా అయితే పట్టేసుకుందామండి. కాకరకాయలు అయితే వేగుతుంది, పచ్చడి అయితే చేయాలన్నమాట. సో కాకరకాయలు వేగనిద్దామండి. ఓకేనా? ఓకే, ఒకసారి చూసుకుందామండి. వావ్ వావ్, చక్కగా మగ్గుతుందన్నమాట. బాగా మగ్గాలి, చక్కగా ఎర్రగా మగ్గాలి. మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టాలి దీన్ని చక్కగా. మరీ మార్చేసేయకూడదు. అలా అని చెప్పేసి మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తిరగమాత గింజలు, పోపు దినుసులు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ చక్కగా మగ్గుతాయి అనమాట. మరీ ఎక్కువ నల్లగా మార్చేస్తే టేస్ట్ మారిపోతుంది అనమాట. మగ్గుతుంది కదా, మనమైతే చక్కగా సిమ్లోనే మగ్గనివ్వాలండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. సిమ్లో పెట్టి మనం కర్రీ అనేది చక్కగా మగ్గనిస్తే ప్రతి ఒక్క ముక్క కూడా చక్కగా ముక్క చక్కగా మగ్గుతుందనమాట. జాగ్రత్తగా సిమ్లోనే మగ్గించుకుందాము. ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకుందాము. ఓకేనా? మూత పెట్టేసుకున్నాము. నేనైతే మసాలా రెడీ చేస్తానండి. ఇదిగోండి, మీరు గమనించారో లేదో, నేనైతే దీంట్లో ఉప్పు వేయలేదండి. ఎందుకంటే నేను దీంట్లో ఉప్పు వేసుకున్నాను కాబట్టి. దీంట్లో మనం ఇది వేసుకున్న తర్వాత చూసి చాలకపోతే అప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. ఇదిగోండి, ఈ రకంగా వచ్చిందనమాట. ఇదిగోండి చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. చాలా బాగుంటుందండి. నేను వండి టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను అనమాట. కంపల్సరీగా ట్రై చేయండి.
ఇదిగోండి ఇలా పట్టేసేసుకున్నాం కదా, ఆ కొబ్బరి ఫ్లేవర్ తగిలి మరింత టేస్ట్ వస్తుందన్నమాట. ఇదైతే మనం మూత పెట్టి పక్కనైతే పెట్టేసేసుకుందాము. ఆ కాకరకాయలు అయితే మగ్గనిద్దాము. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. ఆహాహాహా, వావ్, మగ్గుతుందండి. మగ్గనిద్దాం, బాగా మగ్గాలన్నమాట. కలుపుకుంటా ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే కింద అడుగు అంటిపోతుంది అనమాట. అడుగు అంటిపోకుండా మనం చక్కగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉంటే చక్కగా అన్ని సమానంగా మగ్గుతాయి అనమాట. కలుపుకుండా అట్లాగే ఉంచామనుకోండి, అవేంటంటే ఒకటి మగ్గుతాయి, ఒకటి మగ్గు అనమాట. మనం అన్ని చక్కగా చూసుకుంటూ కలుపుకుంటూ మనం చక్కగా మనం మగ్గబెట్టుకుందాం. ఓకేనా, ఇది పప్పుచారులోకి బాగుంటుందండి, పులుసుకూరలోకి కూడా చక్కగా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. అసలు మామూలుగా అసలు రైస్లో కాకుండా కూడా విడిగా కూడా చక్కగా మనం తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మగ్గనిద్దామండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఓకేనా, చూసుకుందామా ఒకసారి. వావ్, సూపర్ అండి, చక్కగా మగ్గుతుందనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం అయితే వేసుకుందామండి. వెల్లుల్లిపాయ కొబ్బరి కారం అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, సరిపడా వేసుకుందామండి చూసి. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదనమాట. సారీ అండి, కలుపుతూనే ఉండాలండి. కారం అంతా కొంచెం ముక్కలుగా పట్టేలాగా మనం కలుపుకుంటానే ఉందాము. కొబ్బరి వేసిన తర్వాత అసలు ఆయిలే కనపడదండి, పీల్చేసుకుంటుంది అనమాట కొబ్బరి అంతా ఆయిల్ని. మొత్తం ఇలా కలుపుకుందాము. చక్కగా కలుపుకొని సిమ్ పెట్టేసేసేద్దామండి. ఆ కొబ్బరి, ఆ కారము, చిన్నులపాయలు మొత్తం చక్కగా మగ్గుతాయి అనమాట సిమ్లో. మగ్గిన తర్వాత మనం కొంచెంసేపు ఆగి మళ్ళీ కొంచెం సేపు కలుపుకొని ఒక 2 seconds or 3 seconds కలుపుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. అంతేనండి, ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఒక 2-3 seconds మగ్గనిద్దామండి. ఓకేనా, ఓకే అండి, ఫైనల్గా మన కర్రీ అయిపోవచ్చేసింది. మనమైతే ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చక్కగా మగ్గిపోయిందండి. ఇక మరీ ఎక్కువ అయితే మాడిపోయింది అనమాట. సో మరీ ఎక్కువగా వద్దుక మనం ఆపేసేసుకుందాము. స్టవ్ అనేది ఆపేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక మనం స్టవ్ అయితే ఆపేసేసుకుందాం. ఓకేనా, కొత్తిమీర ఎంత వేసుకున్నా ప్రాబ్లం ఏంటండి, చక్కగా బాగుంటుంది తెలుసా. వేసుకోండి కొత్తిమీర, ప్రాబ్లమే లేదు అసలు. స్టవ్ అయితే ఆపేసేస్తున్నానండి. ఫైనల్గా అయితే మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బ్రహ్మాండంగా రెడీ అయిపోయిందనమాట. ఇదైతే మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందాము. తగ్గుతున్నానని చెప్పేసి ఏమనుకోవద్దండి. ఒక్కసారి నేను ఉప్పు కూడా చూసేస్తాను. ఓకేనా, సో అయిపోయిందండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఒకసారి మనం ఉప్పు కూడా చూసేసుకుందామండి. ఓకేనా, ఒక చిన్న పీస్ తీసుకొని, ఇదిగోండి ఒక చిన్న పీస్ తీసుకున్నాను. చిన్న పీస్ తీసుకుని సూపర్ అండి, నిజంగా పంటి కింద ఉల్లిపాయ, ఆకరకాయ ఫ్లేవరు ఎక్సలెంట్గా ఉంది. ఉప్పు కూడా సరిపోయింది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో ఓకేనా, ఎక్సలెంట్, సూపర్ సూపర్ అంటే సూపర్ అండి. నిజంగా చాలా బాగుంది. వీడియో కోసం ఏం చెప్పట్లా, నిజంగా చూడండి అసలు ఎంత బాగుందో. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకేనా, ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామే. అంటే సర్వింగ్ బౌల్ అని ఏం లేదులే అండి, ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటే చక్కగా ఇది 2 రోజులు 3 రోజుల పాటు నిలవ ఉంటుందండి. అలాగని చెప్పేసి వారం ఉండదు, ఎందుకంటే మనం దీంట్లో కొబ్బరి వేసుకున్నాం కాబట్టి. మీకు నిలవ ఉండాలి అంటే కనుక మీరు కొబ్బరి అవాయిడ్ చేసేసేయచ్చు అనమాట. చిన్నులపాయి, జీలకర్ర, కారము, ఉప్పు అలా కొట్టి వేసేసుకోవచ్చు అనమాట.
అసలు పప్పు కాంబినేషన్ కానీ, సాంబార్ కాంబినేషన్ కానీ, పప్పు చారు, మన ఏమంటారు దాన్ని, గుర్తు రావట్లేదండి, మన అదేండి పెసరపప్పు చారు, పులుసు, బెండకాయ పులుసు, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. సో మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చక్కగా లాస్ట్ అండ్ ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. సో ఇదిగోండి చూడండి, మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎక్సలెంట్గా అసలు మీకు టేస్ట్ కూడా, నేను ఉప్పు కూడా సరిపోయిందో లేదని చూపించాను కదా, చాలా చాలా బాగా వచ్చింది. సో ఇలాగే మీరు కూడా తప్పకుండా చేసుకోండి, తినండి. అలాగే ఎలా ఉందండి ఏంటనేది నాకు కమెంట్ ద్వారా తెలియపరచండి. సో ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. చూసారా, మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఎలా వండాను ఏంటి అనేది మీరంతా వీడియోలో చూశారు కాబట్టి చక్కగా మీరు కూడా ఇలాగే, నేను ట్రై చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఒకసారి ట్రై చేశాను, కొబ్బరి వేస్ట్ చేసుకుంటే ఎలా ఉండేది టేస్ట్ అని చెప్పేసి. ఎక్సలెంట్గా ఉందండి, చాలా చాలా బాగా ఉందనమాట. పప్పుచారు కానీ, పప్పు కానీ ఇలా వండుకున్నప్పుడు ఇది కనుక ఇలా వేపుకొని చక్కగా ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి, నచ్చాలనే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నానని చెప్పేసి మీరు ఎవరు విసుక్కోవద్దండి. సో మన ఛానల్కి 150 అండి. మీరు ఎందుకని ఇది మరి గుర్తుపెట్టుకోవట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది గుర్తుపెట్టుకొని ఇంకొక 150 అయితే మన ఛానల్ 1K అవుతుందనమాట. సో ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ ముందుగా మీ ముందుకు వస్తాను. సో ఈరోజు అయితే వీడియో అయితే ఇదేనమాట, కాకరకాయ ఫ్రై చాలా చాలా బాగా వచ్చింది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి. బాయ్ చెప్పా.